అయినప్పుడు ఏమనుకున్నారు అక్క? అంటే హిడ్మా పైన మీ ఫీలింగ్ ఏంది? మరో భగత్ సింగ్. భగత్ సింగే మళ్ళీ పుట్టొచ్చిన్నది నా ఫీలింగ్. బాగా అంటే ఇడ్మా ఒక్కడే భగత్ సింగా అంటే కాదు. ఆదివాసి బిడ్డ, ఒక గూడెంలో గుడిసెలేని తల్లి కడుపులో పుట్టొచ్చిన బిడ్డ. మీరు కూడా వేయండ్రు. ఒంటి మీద బట్టలు లేని బిడ్డ, ఒంటి మీద బట్టలు లేని అమ్మ. కోట్ల రూపాయలు వీపునున్నాయి, మీరు చెప్పినట్టు బంగారం కిలోల కొద్ది ఉందంటారు. అట్లాంటి పోలీసు వాళ్ళు చెప్పినట్టు అన్నున్నాయి ఇన్నున్నాయి అని చెప్పి మీ లెక్కల ప్రకారము ఒంటి మీద తల్లికి బట్ట కూడా ఇవ్వకుండా ఆమె బట్ట కోసం ఆమె సంపాదించుకునే అంత నిజాయితీగా పనిచేసే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరుంటారు? మీరు చూపిస్తేనే మాకు ఇడ్మా వాళ్ళ అమ్మ తెలుసు. మనందరికి ప్రపంచానికి మీరు చూపించారు ఇడ్మా అమ్మని. ఆదివాసి బిడ్డ కదా, వేరే వాళ్ళందరినీ ఘనంగా వారేసుకున్నారు. వాళ్ళు ముద్దు పెట్టుకుంటుంటే, ఆ శివాన్ని ముట్టుకుంటుంటే ఒక 10 రోజులు అన్నం కూడా తినబుద్ది కాదన్న. మనుషులం కదా. రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు కూడా నాకు తెలియకుండా ఏడుపు వచ్చింది. అంటే మనుషులు కదన్నా, వాళ్ళ కోసం పని చేయలే కదా. శివన్న మీరు పని చేసినా, ఇంకొకరు పని చేసినా, నేను పని చేసినా, ప్రజల కోసం పని చేసిన వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం మాట్లాడడం అనేది, ఆర్మీలో చనిపోయిన వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తున్నారు. ఆర్మీలో చనిపోయిన వాళ్ళు కూడా మన కోసం పనిచేస్తున్నారు. సో అంటే హిడ్మా గురించి ఏదన్నా పాట డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతారు అక్క? హిడ్మా పాటలు నేను అసలు నేర్చుకోలేదన్న. అసలు హిడ్మా కోసం వచ్చిన ఆ పాటలు 1, 2 వచ్చినాయి. ఆయన చూడడంలోనే తరించిపోయినా నేనైతే, నిజంగా చెప్పాలంటే. మీరు పోయేస్తే నేను పోలేకపోయినా అని ఫీల్ అయినా. ఓకే. సో అంటే ఆయనకి ఏదన్నా పాట డెడికేట్ చేయమంటే ఏదన్నా? దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కోనలారా, దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా, వీరులార శూరులార నక్సలైటు బిడ్డలారా, వీరులార శూరులార నక్సలైటు బిడ్డలారా, లార ఎర్ర పూల దండ లేదుమో మా బిడ్డలారా, లార ఎదల మిమ్ము దాసుకుందుమో మా కొడుకులారా.